ఈరోజు బోర్డు మీటింగ్లో బైలాస్ కోసం వచ్చింది. చాలా సంతోషకరమైన విషయం. గతంలో మేము ఉన్నప్పుడు కూడా మేము 8 నుండి 14 వరకు ఉన్నాం. ఎన్నోసార్లు బిల్డింగ్ బైలాస్ కోసం మేము అక్కడ పెట్టడం జరిగింది. ఢిల్లీలో మా మెమరండాలు ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇన్ని రోజుల తర్వాత అది బిల్డింగ్ బైలాస్ది కొన్ని ఆంక్షలు అంటే కొద్ది గొప్ప కొంచెం తేడాతో జిహెచ్ఎంసీకి దగ్గరలోనే ఉన్నాయి మన బిల్డింగ్ బైలాస్లో అన్ని అంశాలు. కాబట్టి చాలా హ్యాపీ. ప్రజలు కూడా రేపు అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కట్టకుండా ఇది మంచిగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇది ఇట్లనే పోయి మళ్ళీ ఢిల్లీలో ఆమోదం తెలుపుకొని వచ్చి ఇది అమలు అయిపోతే హ్యాపీ. అమలు కావాలని మేము ఆమోదిస్తున్నాం. అమలు అవుతుంది ఈసారి గ్యారంటీగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పిన మాట్లాడినాం కదా. ఇప్పుడు నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో నేను మీటింగ్ పెడతాను మళ్ళీ స్పెషల్గా పెట్టి నేను మీటర్ల మీదనే కదా నేను చెప్పి కరెంట్ బోర్డులది సర్వీస్ ఛార్జీలు తీసుకురాకుండా తాత్కారం చేస్తున్నది. ఆ నిధులే వస్తే ఇంకా బోర్డు సస్యశ్యామలంగా మారుతుందని అంటున్నారు. దానిపైన చూసుకుంటారు. ఆ లెక్కకు వస్తే స్టేట్ గవర్నమెంట్ కూడా మన పీపీటీ ఇవ్వాలి. ఇప్పుడు 90 కోట్లు బకాయి ఉంది. అది వస్తే కూడా మనకు వెళ్తుంది. ఇప్పుడు ఇది సెంటర్ ఫండ్ అన్నట్టే. సెంటర్కి అక్కడికి వెళ్ళి వస్తుంది సరే, కానీ ఇది ఉన్నది మాత్రం సెంటర్దే కదా. కంటోన్మెంట్ అనేది సెంటర్. ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్కి ఎట్లా ప్రజల నుండి వెళ్ళేది మళ్ళీ ప్రజలకు మనం ఇచ్చేటట్టే సేమ్ సెంటర్తో కూడా సేమ్ అంతే. సో అక్కడ మేము డిఫెన్స్కి వెళ్ళి నిధులు తెస్తాము. మా ఎంపీ గారు కూడా తెస్తామన్నారు. ఫస్ట్ పీపీటీది వాళ్ళు ఇవ్వాలి. ఇస్తే ఫస్ట్ అభివృద్ధి అవుతుంది. మనకు వచ్చే కంటోన్మెంట్ దాన్ని వాళ్ళ దాంట్లో వేసుకొని మనకి ఇవ్వడానికి అడుక్కున్నట్టు చేయడం అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. అది ఇస్తే కూడా డెవలప్మెంట్ అవుతుంది. దానిలాగానే మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెస్తాము, నిధులు డెవలప్మెంట్ చేస్తాము. ఆల్రెడీ వస్తున్నాయి, కొంచెం అమౌంట్ వచ్చింది మొన్ననే. మీరు ఏ విధంగా చేస్తారు అనుకుంటారు? ఏ విధంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు? అంటే బోర్లు ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పింది కదా 50 లక్షలు నెలకి అవంతా కడుతున్నారు కదా ఆల్రెడీ. అవన్నీ ఇప్పుడు మాకున్న ఫండ్స్ తక్కువ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు మేము, కానీ ఇది ఎంత ఇప్పుడు ఇది అది చెప్పను. నేను మా వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ 5 కోట్ల నిధులు వస్తాయి. 5 కోట్ల నిధుల్లో మీకు కంటోన్మెంట్ కి మీరు ఏ మాత్రం అడుగుతారు ఎంపీ గారు? మాకు ఒక 1 కోటి రూపాయలు అడుగుతాం. ఇక అంతకు ఎక్కువ 7 కాన్స్టిట్యున్సీలు కాబట్టి 7 కాన్స్టిట్యున్సీలు సమానం కాకుండా మా కంటోన్మెంట్ కూడా ఒక 1 crore అన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. 1 crore పైన ఖచ్చితంగా ఇవ్వాలని మేము మా ఎంపీ గారికి ఆల్రెడీ అడగడం జరిగింది. అతని నిధులు కూడా మాకు రాబోతున్నాయి. చెప్పండి. అవును, వాళ్ళే ఇస్తారు. అవును, దానికి నేను స్పెషల్ గా సిఓ గారితో రాజ్ కుమార్ గారితో ఇద్దరితో నేను మీటింగ్ పెడతాను. ఎందుకంటే గతంలో మనం ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని మళ్ళీ నేను కూడా అది డిస్కషన్ పెడతాను. సపరేట్ గా నేను దానికోసం మాట్లాడలేదు కాబట్టి. అవును, కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని చెప్పిన రీజన్స్ అంటే ఫ్రీ బోర్ ఉంది అంటే కరెంటు ఎటువై అది గవర్నమెంట్ దాని ఇష్టానుసారంగా నల్లాలు పోవడము, దానివల్ల 25,000 బిల్లు రావడం దాని మీద వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పింది. కాబట్టి దానికోసం నేను డిస్కషన్ చేస్తాను. డెఫినెట్ గా ఇప్పుడు చేస్తూనే ఉన్నాం, రాబోయే రోజుల్లో చేస్తాం. ఇంకా నిధులు తెస్తాము ఖచ్చితంగా మా ఎంపీ గారి ద్వారా. ఇప్పుడు ఈ రోజు బీజేపీ ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ. గతంలో మన కాంగ్రెస్ తను అసలు డిఫెన్స్ లా మెంబర్ కూడా అయినా అతను ఏమీ పట్టించుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు. కాబట్టి ఇప్పుడు మాకు పూర్తి నమ్మకం ఉంది మా ఈటెల రాజేందర్ అన్న గారి మీద. డెఫినెట్గా ఆయన తెస్తాడు నిధులు, ప్రజలకు మంచిగా చేస్తాడు.